దేని కింద పడ్డారన్న విషయం అలా ఉంచితే అతన్ని ఆసుపత్రికి తీసుకొని పోవడానికి, రెండవది ఆ చుట్టూ ఉండే ఒక పెద్ద ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదం తర్వాత ఉండే వాతావరణం అయితే ఇందులో కనిపించటం లేదు. దీనికి సంబంధించిన కేసు ఎలా ఉంటుంది, సాక్ష్యాధారాలు ఏంటి, న్యాయమూర్తులు ఏం చెప్తారు, ఇవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ ఈ లోపలే మళ్ళీ మనకు 2 మీడియాలు ఉన్నాయి కదా, వెంటనే ఇంకా వీళ్ళు ఒక భారీ ఇది, వాళ్ళేమో ఇదంతా కుట్ర అని. ఇవన్నీ కనీసం పోలీసులు అడకత్తెరలో లాగా ఉన్నటువంటి పోలీసులు మాట్లాడుతున్న తీరు, చాలా వరకు పోలీసులు కొంచెం ఎక్కువ మంది జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరు అప్పుడప్పుడు శృతి పెంచినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు, ఆ రోజు నేను చెప్పిన మాట నిజమే, అప్పుడు నాకున్న దాన్ని బట్టి నేను చెప్పాను, ఇప్పుడు మేము దర్యాప్తు చేసిన తర్వాత మా విచారణలో తేలేదాన్ని బట్టి చెప్తాము అని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళేమీ మీడియా భాషలో వాళ్ళు అటు ఇటు వాళ్ళేం మాట్లాడలేదు. కనీసం మన మీడియాకు బాధ్యత పోలీసుల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విచారణ దర్యాప్తు జరగాలి అన్న వైపు వెళ్తే చాలా బాగుంటుంది. రెండవది, ప్రమాదాలు ఇటువంటిప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదం అంటూ జరిగితే వెనువెంటనే రంగంలోకి దిగి అందరూ అదే స్థాయిలో అదే బాధ్యతతో ఎలా స్పందించాలన్నది నేర్చుకుంటే, ఆ మేరకు మార్చుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే ఇది ఇంక మళ్ళీ ఒక తాజా వివాదంలాగా దీన్ని వైపు